ముఖ్యంగా ఈరోజు హర్షించదగ్గ విషయం మా ఎస్ఐ గారిని, మా సిఐ గారిని, మీ గ్రామంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. 16 సీసీ కెమెరాలు ఈరోజు మనం ఇనాగ్రేట్ చేసుకుంటాం. ఈ 16 సీసీ కెమెరాలు అనేది మాకు ఎట్లా ఉపయోగపడతాయి అంటే, మీ గ్రామంలోకి ఎవరు ఏ దొంగ ఎటువైపు నుంచి వచ్చినా ఎటువైపు పోయినా కానీ మేము వచ్చే వరకే మనకి అన్ని రెడీ పెడుతుంది మా కెమెరా. అంటే ఈ కెమెరాల వల్ల ఒక ఉపయోగం ఏంటంటే, నేరం కాకుండా ఆపుద్ది, నేరం అయినాక దొరకబట్టిస్తుంది. సో అంత మంచి, అంటే మేము అన్ని చోట్లకు ఉండలేము. 18 గ్రామాలు ఉన్నాయి మన ఇల్లంతకుంట మండలంలో. మనకున్న ఫోర్స్ 18 మంది ఉంటారు విపిఓస్. కానీ అయినప్పటికీ కూడా మాకు అన్ని రకాల వేరే ఇతర ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి రోజు గ్రామంలోకి వచ్చి ఇక్కడ ఉండలేము కదా. సో ఏదైనా అయినప్పుడు మేము రావడానికి, మాకు ఇమీడియట్గా సాక్ష్యం తెప్పడానికి అన్నీ కూడా మాకు సమస్య ఈజీగా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. మీకు అసలు నేరం కాకుండా కనపడి ఈ 18 గ్రామాలని, సిరిసేడు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఇదే విధంగా అన్ని గ్రామాల్లో పెట్టుకోవాలని, అన్ని గ్రామాల్లో పెట్టినప్పుడు మా సిఐ గారు, మా ఎస్ఐ గారు, సిఐ గారు అన్ని చోట్ల కూడా ఇదే తెలియజేసి, మేము మీ గ్రామంలో మనం ఎట్లా పెట్టినాం, ఎట్లా సక్సెస్ అవుతున్నాం అనేది తెలియజేసి వాళ్ళకి ఆదర్శవంతంగా మిమ్మల్ని చూపిస్తూ వాళ్ళను కూడా ఉత్తేజపరిచి వాళ్ళ గ్రామాల్లో కూడా కెమెరాస్ పెట్టుకునే విధంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ కెమెరాలు పెట్టడంలో మేము ఒక కమిటీ వేయడం జరిగింది. కొక్కుల దేవేందర్ గారు, తర్వాత విజయ్ గారు, జేకే గారు, రామకృష్ణ గారు, జగన్ గారు, తర్వాత ముస్తఫా ఖాన్ గారు ఈ కమిటీ మెంబర్స్ గా ఉండటం జరిగింది. ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దాని యొక్క పనితీరును గమనిస్తూ ఉండాలని, పెట్టినాం ఇవాళ ఇనాగ్రేట్ చేసుకున్నాం మన పని అయిపోయింది అనకుండా దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉందని మీకు అప్పగిస్తున్న ఈ బాధ్యతని. ఎక్కడైనా పొరపాటు జరిగి అది పని చేయట్లేదు, మీరు ఇమ్మీడియట్ గా మా డిపార్ట్మెంట్ మీకు అందుబాటులో ఉన్న మా ఎస్ఐ గారికి, ఆ తర్వాత సిఐ గారికి కూడా లేదు నాకు చేసినా మేము దాన్ని మళ్ళీ రిపేర్ ఎట్లా చేయించాలి, దాన్ని ఎట్లా మళ్ళీ పనితీరులోకి తీసుకురావాలనేది మనం అందరం కూర్చొని చేద్దామని భావిస్తున్నాను.